పత్రులు చూసావా ఈ మొక్కలకి ఎంత అద్భుతమైన పువ్వులు పూసాయో. పువ్వులు అద్భుతంగా ఉన్నాయంటే పరిసరాలు పచ్చదనంతో నిండిపోయినట్టే. ప్రతి మనిషి జీవిత కాలంలో ఒక మొక్కన నాటాలి. ఇదేంటి పత్రులు ఇక్కడేదో ఉంది. ఈ మట్టి తీసి చూద్దాం. ఇదిగో తీసేశాను. ఇంకొంచెమే ఉంది. చేతికేదో తగులుతుంది. ఏమిటిది? ఇందులో ఏముందో చూద్దాం. ఇది కెమెరా. భలే వింతగా ఉన్నట్టుంది. ఇదేదో చాలా పాత మోడల్లా ఉంది. సరే పద, ఇందులో ఓసారి బ్యాటరీ వేసి చూద్దాం పనిచేస్తుందో లేదో. నేను వెళ్ళి బ్యాటరీలు తీసుకొస్తాను. ఇవిగో బ్యాటరీలు. ఇటు ఫోటో నేను తీస్తాను. పత్తులు నవ్వు. ఓకే, సూపర్ ఫోజ్ ఇచ్చావు. అలాగే ఉండు, కదలకు. మధ్యలో కర్ర ఎక్కడి నుంచి వచ్చింది? అవును, ఇది ఎక్కడి నుంచి వచ్చింది? సరే, ఇప్పుడు నువ్వు నా ఫోటో తీయి. స్మైల్ ప్లీజ్. వెరీ గుడ్. అంతే, అలాగే. అరే పత్రులు, ఈ ఫోటోలో ఉన్నది ఆ కర్రే. ఇది వింతగా ఉంది. నీ మొహం, ఈ కర్ర నా మొహానికి తగలక ముందే నీకు ఫోటో తీసాను కదా, అప్పుడెక్కడి నుంచి వచ్చింది? సరే గాని నువ్వు కదలకుండా నుంచో, నీ ఫోటో తీస్తాను. ఏది నాకు చూపించు. ఇప్పుడు మధ్యలో ఈ తేనెపట్టు ఎక్కడి నుంచి వచ్చింది? ఖచ్చితంగా ఈ కెమెరాలో ఏదో లోపం ఉండే ఉంటుంది. ఇది నన్ను చూడండి. ఇలా ఎందుకు వచ్చింది? ఈ కెమెరాలో ఏదో తెరకాసుంది. ఏదేమైనా మన తోటలో తేనె పట్టున్న మాట నిజం. ఆ చెట్టు మీద. పారిపోదాం పదా, తేనెటీగలు దాడి చేస్తున్నాయి. ఈ తేనెటీగల బారి నుండి తప్పించుకోవడానికి ఏదో ఒక ఉపాయం ఆలోచించు. కడుపు ఖాళీగా ఉన్నప్పుడు నా బుర్ర ఏమాత్రమూ పని చేయదు. నువ్వే ఆలోచించు. ఐడియా సజ్జి. అయ్యమ్మా బాబోయ్! నాకిప్పుడు అర్థమైంది. ఈ కెమెరాతో షూట్ చేస్తే భవిష్యత్తు కనిపిస్తుంది. ఆ కర్ర నా మొహానికి తగులుతుందని రాసి పెట్టుంది. అదే ఈ కెమెరాతో తీసిన ఫోటో చూపించింది. నా తల మీద ఇంకా సేపట్లో తేనె పట్టు పడుతుంది అన్న విషయాన్ని ఈ కెమెరా ముందే చూపించేసింది. అంటే ఈ కెమెరా భవిష్యత్తులో జరగబోయేదాన్ని చూపిస్తుంది. ఎంతో చిన్నది జీవితం. ఇంకోసారి ట్రై చేద్దాం. అదిగో గసీటే రాముకు ఫోటో తీసి అతని భవిష్యత్తు ఎలా ఉందో చూద్దాం. ఆగదు 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 యవ్వనం. ఎంతో చిన్నది జీవితం. ఇదేమిటి? గసీటారాంకి ఖజానా దొరకబోతోంది. అయితే పద గసీటే రాముని ఫాలో అవుదాం. అతనికి ఖజానా దొరకగానే అందులో భాగాన్ని మనం తీసుకుందాం. త్వరగా పద. జాన్ అవుతాడు డాన్. ఈ జాన్ అవుతాడు డాన్. ఎవరిదైనా సరే ఖజానా దొంగలిస్తాడు ఈ జాన్. అద్భుతం బాస్, అద్భుతం. భలే కవిత చెప్పారు. కథ నెంబర్ 2. కవితల పిచ్చి వదిలిపెట్టు. ఆ గసిటే రాముని వెంబడించు. లగాయత్తు. ఎంత వేడిగా ఉందో, ఎండలు మండిపోతున్నాయి. నేను మీకు విసురుతాను. లేదు లేదు, గసీటే రామ్ గారికి నేనే వింజామర వేస్తాను. నా మనుషులుండగా మీకెందుకు అంత కష్టం? గసిటే రాము గారికి సేవ చేయడం మా అదృష్టం. అరే ఆపండి, ఏం చేస్తున్నారు మీరు? నాకేమీ చెమటలు పట్టడం లేదు. అరే గసిటే రాము గారికి చెమటలు పట్టడం లేదుట. వదలండి, ఆయన్ని వదలండి. ఆ టీ కొట్టు బాబాయ్, త్వరగా వేడి వేడి సమోసాలు తీసుకురా. గసిటే రాము గారికి స్వయంగా నా చేతులతో నేనే తినిపిస్తాను. ఖజానా విషయం వాళ్ళకు కూడా తెలిసిపోయినట్టుంది పత్రు. గసీటే రామ్ గారు మా ప్రాణమిత్రులు. కొంటే గింటే మేమే సమోసాలు కొనాలి. గసిటే రాము గారికి త్వరగా టీ పట్టండి. టీ ఇవ్వండి మా సోదరుడికి, మా స్నేహితుడికి.
మంచినీళ్ళు మీ అందరికి ఏమైనా మతిపోయిందా? సైలెన్సర్ నుంచి పోగొచ్చినట్టు నా కడుపు నుంచి పోగొచ్చేస్తుంది. వెంటనే నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. దశరథ గారు ఆగండి, మీకు మందు నేను వేస్తాను. నేను తోడొస్తాను గజతేరామ్ గారు. ఒంటరిగా వెళ్ళకండి, లోకం అసలు బాగోలేదు. మీకు నేను పట్టి వేస్తాను. అరే ఇక్కడ ఏం జరుగుతోంది? ఇదంతా కళా నిజమా? మేము మీ గాయం మీద వేయడానికి ప్లాస్టర్ తీసుకొచ్చాము. నేను తీసుకొచ్చాను. ఇదిగోండి. హాస్పిటల్ మీ దగ్గరికి వచ్చేసింది. లగాయత్తు, మీరందరూ ఎందుకు నా జీవితంతోనే ఆడుకుంటున్నారు? ఎందుకు నా వెంటే పడుతున్నారు? నేను ఏదైనా తెలియక తప్పు చేస్తుంటే నన్ను క్షమించండి. క్షమాపణ కోరుకోవలసింది మేము. మా వల్లే మీకు దెబ్బలు తగిలాయి. అంచేత ప్లాస్టర్ వేస్తాను మీకు. నాది నేనే వేస్తాను. వదలండి, నన్నేం చేయకండి. వదలండి, దయచేసి వదలండి. భలే మమ్మీ మమ్మీ అని అరిచావు కదా, అంచేత నిన్ను మమ్మీ లాగే చేశాను. ఆగో గజతేరాము, ఆయన మా సొంతం. ఏంటి కళ్ళు కనిపించట్లేదా? మీద పడుతున్నా? త్వరగా పరిగెత్తు, లేదంటే నీకు కూడా కళ్ళు కనిపించవు. ఒకసారి అలా చూడు. అదేంటి? అతని పేరు మిస్రుదేశ్. ఈజిప్ట్ రాజుని చంపిన తర్వాత అతన్ని ఇలా పట్టీలతో బంధించి ఉంచారు. దాన్ని మమ్మీ అంటారు. ఇప్పుడు మన ముందున్నది కూడా ఆ మమ్మీనే, అంటే భూతం భూతం భూతం. మమ్మీ మమ్మీ ఏమైంది మీ మమ్మీకి? ఇన్స్పెక్టర్ సార్, మా మమ్మీకి ఏమీ కాలేదు. మమ్మీ వస్తుంది. మమ్మీ ఈజిప్ట్ మమ్మీ. చింగం సార్, మమ్మీ వస్తుంది. పారిపోండి, పారిపోండి త్వరగా. మీ మమ్మీని చూసి నేనెందుకు భయపడి పారిపోవాలి? అరే వస్తుంది, మా మమ్మీ కాదు, ఆ మిశ్రా వాళ్ళ మమ్మీ. మిశ్రా వాళ్ళ మమ్మీని చూసి నేనెందుకు భయపడాలి? అరే మిశ్రా మమ్మీ అంటే దాని అర్థం ఈజిప్ట్ మమ్మీ. అది కాఫిన్ బాక్స్ లో ఉంటుంది. పరిగెత్తండి, అదిగో వచ్చేస్తుంది మమ్మీ. అమ్మా, మమ్మీని చూసి వీళ్ళు ఎందుకు భయపడుతున్నారు? ఈజిప్ట్ మమ్మీ అయితే ఏమిటి, ఇండియన్ మమ్మీ అయితే ఏమిటి, మమ్మీ అందరినీ ప్రేమిస్తుంది, భయపెట్టదు. అయ్యో అమ్మా, ఇదేనా మమ్మీ? నా దగ్గరికి రావద్దు. భూతం భూతం, నో, నా దగ్గరికి రావద్దు. అయ్యో మమ్మీ కాపాడు. అయ్యో అయ్యో అమ్మ, మమ్మీ, బాబాయ్. చిగం సార్, ఇటువైపు మమ్మీ వెళ్ళడం మీరు చూసారా? కాస్త త్వరగా చెప్పండి సార్, ఆ మమ్మీ కోసం చాలా సేపటి నుంచి వెతుకుతూనే ఉన్నాం. అదిగో ఆ మమ్మీనా అటువైపు వెళ్ళింది. థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్. మోటు పత్రు, మీ మీద నాకు నమ్మకం ఉంది. పుర్పురి నగర ప్రజలందరికీ మీ మీద ఎంతో నమ్మకం ఉంది. నేను మీకు సెల్యూట్ చేస్తున్నాను. పైవాడు మిమ్మల్ని రక్షిస్తాడు. నేను మీకు ఈ గన్తో సెల్యూట్ చేస్తున్నాను. అయ్యమ్మా, లగాయత్తు, ఒళ్ళంతా నొప్పులు. సేవలు చేస్తాం అంటూ నా దుంప తెంచారు. నా 20 ఏళ్ల అనుభవంలో ఇలాంటి సంఘటన ఎప్పుడూ జరగలేదు. ఏంటి మళ్ళీ వచ్చారా? అరే మీరు ఎందుకు నన్ను ఇలా సతాయిస్తున్నారు? అసలు నేను చేసిన తప్పేంటి? దయచేసి నన్ను క్షమించండి. నా వెంట పడడం మానేయండి. నాకు నీ దగ్గర ఉన్న నగలు ముత్యాలు కావాలి. సీతా గారు, వీళ్ళకి ఒక్క ముచ్చట కూడా ఇవ్వకండి. మేము మీకు ఎప్పటి నుంచో స్నేహితులం కదా, అన్ని మాకే ఇవ్వండి. మీరందరూ సరి సమానంగా పంచుకోండి. నా దగ్గర చాలా ఉన్నాయి. అరే ఆగండి, కంగారు పడకండి, నన్ను రాసుకోనివ్వండి. ఎవరెవరు ఏమేమి తీసుకున్నారు, ఎన్ని రోజులకని తీసుకున్నారు? అంటే ఏంటర్థం? ఎవరు ఎన్ని రోజులు తీసుకోవడం ఏమిటి? అరే నా బిజినెస్ ఇదే కదా. నకిలీ నగల్ని అద్దెకిస్తూ ఉంటాను. వాళ్ళు తీసుకున్న నగలను బట్టి నేను చార్జ్ చేస్తూ ఉంటాను. అంటే ఇవన్నీ నకిలీ నగలా? అంటే నకిలీ నగలు చూపించి నన్ను నవ్వుల పాలు చేశారా? నీ కెమెరా ఎందుకు పనికిరాదు, సొంత దండుగా.
అరే దయచేసి ఎవరైనా ఇప్పుడైనా చెప్పండి ఏం జరుగుతోంది?